ఈ పండగలు ఎందుకు వస్తాయో ఏమో, క్లీన్ చేసుకొని సరిపోతుంది. జనవరి 1 మన పండుగ కాదు, ఇంగ్లీష్ వాళ్ళది. మన సంవత్సరం మొదలయ్యేది ఉగాది నాడు. మరి మీరెందుకు జనవరి 1 రాకముందే అందరికి స్టేటస్లు పెట్టేశారు? చూసి ఎంతమంది నవ్వుకున్నారో ఏమో. చూడు, కొత్త క్యాలెండర్ వచ్చింది. మన పెళ్లి జరిగినప్పుడు కూడా మీ మొహంలో ఇంత కల లేదు. కొత్త క్యాలెండర్ చూడగానే మొహం కలకలలాడిపోతుంది. క్యాలెండర్లకు నోర్లు ఉండవు కదా. మా కంబైన్ స్టడీస్ కి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తా. ఎప్పుడూ లేని అక్కర సడన్ గా ఏంటి? ఇంకెందుకు, డిసెంబర్ 31 కదా. ఎగ్జామ్స్ ఉన్నాయి మా. కొత్త సంవత్సరం వస్తూ నా కళ్ళు తెరిపించింది. ఏదో ఒకట్లే, నువ్వు బాగుపడితే అదే చాలు. ఆ సౌండ్ ఏంటి? ఇక్కడ కాదు మా, వెనక. ఎవరూ లేరు కదరా. వెళ్ళిపోయాడు. నా 2025 రెజల్యూషన్స్ ఫస్ట్ వచ్చేసి క్యాలెండర్లు మారిపోతున్నాయి, కానీ నీ రెజల్యూషన్స్ ఏ మాత్రం మారట్లా. నీ వీడియోలు కూడా కౌంట్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లా. కంటెంట్ చూస్తూ ఉండు, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎలా పెరుగుతారో. చూస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, వాదించుకున్న చాలు, జరిగే పనులు చూడండి. వినండి, కేక్ వచ్చేస్తుంది, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసేయండి, నేను రికార్డ్ చేసుకుంటా. మతేమైనా పోయిందా? పండగ ఇంకా రాలా. ఇది మన పండుగ కాదు. ఈయనొక్కడు. మా ఇది ఊరికే మా, ఇప్పుడు రికార్డ్ చేసుకుంటేనే నేను January 1 పోస్ట్ చేసుకోవచ్చు. ఓ అలా కూడా చేస్తారా? అయితే ఆగు. బాగున్నానా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.